మెడికల్ మరియు ఫార్మా మాఫియా పైన యుద్ధం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ నిరసనలు. అందులో భాగంగానే ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి అరికల సాయి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు నందిపోగు రమణయ్య, యామల మధు, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, షానవాజ్, సిపిఐ సీనియర్ నాయకులు వి రామరాజు, ఆది, లీలా మోహన్, తల్లు సీనయ్య, ముక్తియార్, జిలానీ ఖాన్, కావలి నియోజకవర్గ సహాయ కార్యదర్శి బోస్, సోఫియా, సాయి, లత తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కాడ లంచాలు తీసుకొని మెడికల్ షాప్ వాళ్ళని పర్మిషన్ ఇచ్చి అమ్ముకోమని చెప్తున్నారు. అదేవిధంగా రూపాయి మాత్రని 5 రూపాయలకు అమ్ముతున్నారు. దీన్ని పట్టించుకునే పాపానా లేదు. అదేవిధంగా జనరిక్ మెడికల్ అనేది పెట్టారు. జనరిక్ మెడికల్లో ఆ మందులు తీసుకొచ్చి మామూలు మెడికల్ షాపులో పెట్టి ఈ మామూలు మందులుగా అమ్ముకుంటున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ జనరిక్ మందులన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఇక్కడ రూపాయి కొంటే ఆడ 10 రూపాయలకి అమ్ముతున్నారు. ఈ విధమైన పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దీనికి ఈ ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ దీన్ని పట్టించుకోకుండా వాళ్ళ కాడ లంచాలు తీసుకొని ఎన్నికలప్పుడు వాళ్ళ కాడ కోట్లాది రూపాయలు దోచుకొని ఈరోజు ప్రజల మీద భారం మోపుతున్నారు. ప్రజలు మందులు కొనలేక తినలేక అల్లాడిపోతున్నారు. అదేవిధంగా డాక్టర్లు అయితే వాళ్ళకి అదే లేదు. జిల్లా కార్యదర్శి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఈ యొక్క మెడికల్ అండ్ ఫార్మా మాఫియా మీద యుద్ధం అనే పేరుతో ఈ యొక్క రాష్ట్రంలో ఉండే ప్రజల్ని దోచుకుంటూ వైద్యం పేరుతో దోచుకుంటున్న మెడికల్, మందుల పేరుతో దోచుకుంటున్న ఫార్మా ఈ యొక్క మాఫియాలని అరికట్టాలని, అరికట్టకపోతే ప్రజలు అనేక ఇబ్బందులు పడి ఈ యొక్క నాసిరకం మందులతో అత్యధిక వైద్య ఖర్చులతో బతకలేని పరిస్థితి వచ్చింది. మన రాజ్యాంగం ప్రకారం వైద్యం విద్య ఉచితంగా కల్పించడం వదిలేసి దానికి బడ్జెట్లో కేటాయింపులు లేకుండా కేవలం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునే స్థితిని కల్పిస్తున్న ఈ యొక్క ప్రభుత్వాలను వ్యతిరేకంగా, అదేవిధంగా నాసిరకం మరియు దొంగ మందులు తయారు చేసి అమ్ముతున్న ఈ మెడికల్ ఫార్మా మాఫియా మీద కూడా ఈరోజు దాడులు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలు అంటే స్కాన్ కింద, సిటీ స్కాన్ కింద, ఈసీజీ కింద, రక్త పరీక్ష కింద, ఎక్స్రే కింద అనేది ఆపరేషన్ సిజేరియన్ కింద, పెద్ద ఆపరేషన్ కింద ఇటువంటి అనేక వైద్యాలకి ప్రభుత్వం నిర్దేశించిన ధరలు ఉన్నాయి. అవి పెట్టాలా? అది ఎక్కడ పెట్టాలా? ఎంట్రన్స్లో ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్ళు తెలుసుకునేటట్టు పెట్టాలా? వీళ్ళేదో చిన్న ఫ్లెక్స్ వేసుకొని డాక్టర్ రూమ్లోనో కొన్ని యాక్సిడెంట్ లేదు. ఇవాళ మనం చూసాం, కరోనాలో కారు షెడ్లను కూడా గడ్డి కింద మార్చేసి దోచుకున్నారు. ప్రజల యొక్క అవసరాన్ని, ప్రజల యొక్క భయాన్ని ఆ విధంగా దాచుకున్నట్టు ఈ డాక్టర్లు వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వం నిర్దేశించిన ధర్మ ప్రకారం మీరు వైద్యం చేయండి. అటు చేయకుండా మీ ఇష్టం వచ్చిన రేట్లో మీకు మా హాస్పిటల్ పెద్దది, మా హాస్పిటల్ కార్పొరేట్, మా హాస్పిటల్ బిల్డింగ్ 10 అంతస్తులు మేము దోచుకుంటామంటే ఇది సరైనది కాదు. ఖచ్చితంగా ఈ విధానం మారాలా, డాక్టర్లు పద్ధతి మార్చుకోవాలా. మీరు కోర్టులు పెట్టి చదువుకోవచ్చు, కానీ చదువుకోమని ప్రజలు అడగల, రోగులు మిమ్మల్ని అడగల.
మీరే ఈ వైద్యం చేస్తామని చెప్పి ప్రమాణం చేసి మీ యొక్క సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు మీరేం ప్రమాణం చేస్తారో ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రమాణం చేసి నిజంగా నిజాయితీగా మీ యొక్క వృత్తిని కొనసాగించాలని, అదేవిధంగా ప్రతి హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో అది పెద్దదైనా చిన్నదైనా వాళ్ళు ప్రభుత్వం నిర్దేశించిన ధరలు పట్టికను ప్రజలకి అందుబాటులో, ప్రజలకి అర్థమయ్యే రీతిలో, ప్రజలకి ప్రతి ఒక్కరు చూసే రీతిలో పెట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతి హాస్పిటల్ యొక్క డ్రగ్స్ విషయం, మందుల విషయంలో మీరు ప్రతి హాస్పిటల్ ఒక మెడికల్ షాప్ పెట్టుకుని ఉన్నారు. మన చేతికి రాదు ప్రిస్క్రిప్షన్, డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఆడుకెళ్తుంది, మనం పోయి ఆడపోయి డబ్బులు కట్టి మందులు తీసుకోవాల్సిన పరిస్థితి. మేము బయట కొనుక్కుంటా ఉంటే లేదు ఈ అక్కడ దొరకవు, ఇక్కడ దొరకవు, ఇక్కడే దొరకాయి అని చెప్పని ప్రజలను మభ్యపెట్టి మోసగిస్తూ దోచుకుంటున్నారు. ఈ విధానం మారాలి. ఖచ్చితంగా సరైన నాణ్యమైన మందులు రావాలి అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్లు నిద్రపోకుండా నిత్యం ప్రతి నెల మెడికల్ షాప్ మీద దాడులు చేసి శాంపిల్స్ తీసి ఆ యొక్క వాళ్ళ మీద తప్పు చేసుకుంటే కేసులు పెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క మాఫియా మనకే కాదు ప్రభుత్వానికి కూడా, ప్రభుత్వ రాబడికి కూడా తూటు పడుతుంది. ఏ విధంగా అంటే ప్రతి మెడికల్ షాప్ పోండి, మీరు ప్రిస్క్రిప్షన్ ఎత్తుకోకపోతే బిల్లు ఇవ్వడు, చిన్న కాటు ముక్క మీద రేటు రాసి అది మనకి బిల్లు లాగిస్తాడు. అంటే జిఎస్టీ ఎగ్గొట్టున్నారు, ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు, ప్రభుత్వానికి ఆ రకంగా ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారు. ఇది కూడా ప్రభుత్వం తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క మాఫియాల మీద త్వరగా విడిపించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కానీ స్పందించకపోతే మేము దీన్ని కొనసాగింపు కారణంగా ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ కాడ ఒక్కొక్క రోజు మేము ధర్నా చేస్తాం, బోర్డు పెట్టిస్తాం. ప్రజలు పెట్టాలా నిజంగా ప్రజల ఆరోగ్యం కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.